హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. మైసూర్కి అయితే రీచ్ అయిపోయాం కదా నైట్, అండ్ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడ కొద్దిగా షాపింగ్ చేస్తాను, లేట్ అయింది. ప్యాలెస్ బ్యాక్ సైడ్ మంచి రూమ్స్ ఉంటాయి, ఇక్కడ స్టే చేస్తామన్నమాట. డబుల్ బెడ్ రూమ్ చాలా బాగుంది. 1500కే డబుల్ బెడ్ రూమ్ దొరికిందనమాట. చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇప్పుడే రెడీ అవుతున్నాం. ఫస్ట్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాలి. ప్యాలెస్ ఓపెనింగ్ 10 తర్వాత అనుకుంటా. సో ఆ లోపు టిఫిన్ చేసి ప్యాలెస్కి వెళ్ళాలి. పక్కనే ఒక మంచి హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్యాలెస్ ఆఫ్ మైసూర్. ఇది బయట ప్లేస్. దెర్ ఇస్ అ టెంపుల్ ఆల్సో. గో దేర్ పెట్టు. యూ హ్యావ్ టు టేక్ ఎంట్రీ టికెట్ ఫర్ ఎంట్రీ. Mysore Palace is a historical palace and royal residency. It's located in Mysore, Karnataka, India. It is used to be official residence of Wadiyar dynasty anamata. And ప్యాలెస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మైసూర్, అంటే మధ్యలో ఉంటుంది. అండ్ ఫేసెస్ ద చాముండి హిల్స్ ఈస్ట్ వర్డ్ అనమాట. అంటే తూర్పున చాముండి హిల్స్ ఉంటుంది, పైన చాముండేశ్వర అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్ 1897లో స్టార్ట్ చేశారు, 1912లో ఫినిష్ అయిందనమాట. అంటే దీనికి ముందు ఇదివరకు ఇంకో ప్యాలెస్ ఉండేది ఇదే ప్లేస్లో. ఇట్స్ కాల్డ్ ఓల్డ్ ప్యాలెస్ ఆర్ వుడెన్ ప్యాలెస్. యాక్చువల్లీ ఇట్స్ బర్న్డ్ డ్యూరింగ్ ద వెడ్డింగ్ ఆఫ్ జయలక్ష్మి అమ్మన్, ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ చామరాజు ఒడియార్ ఇన్ 1896. బ్రిటిషర్ల హయాంలో కృష్ణరాజు ఒడియార్ IV దీన్ని నిర్మించారు. యాక్చువల్గా దీన్ని డిజైన్ చేసింది ఇంగ్లీష్ వారే, హెన్రీ ఇర్విన్ అంటారు ఆయన్ని, ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్. అండ్ ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చేసి ఇండో సెరాసెనిక్ ఆర్కిటెక్చర్ విత్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇస్లామిక్, రాజ్పుత్ అండ్ గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ అంట. చాలా ఇంక్లూడ్ అయ్యాయి అనమాట ఇందులో. మైసూర్ ప్యాలెస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద తాజ్ మహల్, విత్ మోర్ దెన్ 3 million యాన్యువల్ విజిటర్స్ యాజ్ అన్ 2014. అంటే 2014 నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల మంది పైగా విజిటర్స్ మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేస్తున్నారు. ఫారెన్ నుంచి కూడా చాలామంది వస్తారు. ఇంకా లోపల చాలా విశేషాలు అయితే ఉన్నాయి, కంటిన్యూగా చూడండి. వడియార్ రాజులు వాడినవన్నీ ప్యాలెస్లో అయితే ఉంచారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వెండివి. ఇవే కాదు, ప్యాలెస్లు ఇంకా చాలా ఉన్నాయి వడియార్ రాజులు వాడినవన్నీ, చాలా భద్రపరిచారు, అంటే రీసెంటే కాబట్టి. ప్యాలెస్ హాల్ ఇది ఎక్సలెంట్ కదా, చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఇదివరకు ఫొటోస్ అయితే అలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా వీడియోస్ ఫొటోస్ అలో చేయట్లేదు, కానీ తీస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాలెస్లో చూస్తుందంతా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి ప్యాలెస్లో. అయితే క్లోజ్ చేస్తారనమాట, పైన ఏవో రిపేర్లు ఉన్నాయంట, రిపేర్ చేస్తున్నారంట, తర్వాత ఓపెన్ చేస్తారు. ఇదివరకు ఓపెన్లో ఉండేదంట, అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు. ప్యాలెస్కి వాడిన మెటీరియల్ అంతా చాలా కాస్ట్లీది ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఇందాక వుడ్ చూసారు కదా ఎంత బాగుందో, ఆ డోర్స్కి పైన టాప్లో చాలా బాగుంది అసలు. ప్యాలెస్లో ఇది ఒక ఐకానిక్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు చాలామంది. వావ్, బ్యూటిఫుల్ కదా. ఆ కాలంలో ఎంత రిచ్గా బతుకుంటారు వాళ్ళు. దట్స్ వై కాల్ దెమ్ యాజ్ ఎ కింగ్స్.
టోటల్ సిల్వర్ డోర్ అంటే ఇది. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాం. మీరు షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వాటికి సంబంధించి ఉన్నాయి, సో షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వ్యూ చూద్దామని చెప్పేసి బయట నుంచి ఫ్రంట్కి వెళ్తున్నాం. సో ఇదేనండి మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ. చాలా బాగుంటుంది. మైసూరు టౌన్కి ఇది ఐకానిక్ అనమాట మైసూర్ ప్యాలెస్. మైసూరు చాలా ఓల్డ్ సిటీ బెంగళూరు కంటే కూడా. ఇదివరకు కర్ణాటకకి మైసూరు ప్రావిన్స్ ఉండేది. బ్రిటిషర్స్ కూడా మైసూర్ ప్రావిన్స్ నుంచే రూల్ చేశారు. మైసూర్ ప్యాలెస్ చాలా పెద్దది. లోపల 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. 3 వైపులు ఎంట్రీ ఉంది. కాకపోతే మెయిన్ మైసూర్ ప్యాలెస్కి రైట్ సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ నుంచి అలో చేస్తారు అనుకుంటా. సో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, మేము మార్నింగే వచ్చాం కాబట్టి. ప్యాలెస్ నుండి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ షాప్స్ ఉన్నాయి చాలా, సో మీరు తీసుకోవచ్చు. అయితే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట కంటే ఇక్కడ. ప్యాలెస్ అయితే చూసేసాం, చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. యాక్చువల్గా మేము ఇదివరకే ఒక 7 to 10 times మైసూర్ ప్యాలెస్ అయితే విజిట్ చేసాం. ఊటీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళినా వచ్చేటప్పుడు కానీ లేదా వెళ్ళేటప్పుడు కానీ ఆల్మోస్ట్ మైసూర్ ప్యాలెస్ పక్కనే వెళ్తాం కాబట్టి చూసేసి వెళ్తాం. ఖచ్చితంగా మైసూర్ని విజిట్ చేయాల్సిన ప్లేస్ మన సౌత్ ఇండియాలో. చాలా బాగుంటుంది సిటీ, క్లీన్గా ఉంటుంది. అండ్ హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాముండి హిల్స్, జూ పార్క్ అండ్ మైసూర్ ప్యాలెస్, టిప్పు సుల్తాన్ ప్యాలెస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని చూడడానికి మీరు ఖచ్చితంగా 3 days ప్లాన్ చేసుకోవాలి మైసూర్ టౌన్ మాత్రమే. అండ్ పక్కనే బృందావన్ గార్డెన్స్ ఉంటుంది. అలాగే ఒక 13 kilometers మనకి హిస్టారికల్ టెంపుల్ సిటీ శ్రీరంగపట్నం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మేము శ్రీరంగపట్నం వెళ్తున్నా రంగనాథ స్వామి ఆలయాన్ని చూడడానికి. జస్ట్ ఒక 1/2 hourలో మనం మైసూర్ నుంచి శ్రీరంగపట్నం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీరంగపట్నం ఎంట్రన్స్ ఇది. సో ఈ ఎంట్రన్స్ ద్వారానే లోపలికి వెళ్తున్నాం. మైసూర్ని వడియార్ రాజులు పాలించేటప్పుడు ప్యాలెస్ వడియార్ రాజులకు సంబంధించింది. అండ్ అప్పుడు టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది. సో ఇక్కడి నుంచే రూల్ చేసేవాడు. టిప్పు సుల్తాన్ని ఇక్కడ చంపేస్తారు శ్రీరంగపట్నంలో. అతని బాడీ దొరికిన ప్లేస్ కూడా ఒకటి గుర్తుగా అక్కడ పెట్టారు. సో దాన్ని కూడా మనం శ్రీరంగపట్నంలో చూడొచ్చు. మా బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్, తిరిగి ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. సో అంత టైం లేదని చెప్పేసి మేము బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాం. సో వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.